ఎప్పుడైనా ప్రజా సమస్యలు 3 రోజుల నుంచి కనీసం ఏ మాత్రం చర్చకి రాలా. దానికి కారణం అపోజిషన్ వాళ్ళు గోల్ చేస్తున్నారు అనే మాట మాట్లాడటం సరైనటువంటి విధానం కాదు. మేము అడిగేది చర్చ జరగాలని చెప్పి అడుగుతున్నాం. ప్రజల తరపున ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అవసరానికి తగినటువంటి ఒక జీవోని పాస్ చేసుకొని ఆ జీవోని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మీకు నచ్చినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఆ జీవోని రద్దు చేసుకొని ఇవాళ సభ ముందుకు సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అయితే మీరు ఎంతో బాధ్యత కలిగినటువంటి చైర్లో ఉన్నారు. సభని సజావుగా జరిపించే విధంగా ప్రజల సమస్యల మీద ఏదైనా అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్లో ప్రజల తరపున వచ్చినటువంటి దానికి ఎక్కువ టైం ఇచ్చి చర్చ జరిగే విధంగా బాధ్యత తీసుకోవాలనే సందర్భంలో మనవి చేస్తూ మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదములు అధ్యక్ష. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు మీరు డిప్యూటీ చైర్మన్గా ఆ సీట్ను అలంకరించినందుకు మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి మంచి తరుణంలో పాలక పక్షము ప్రతిపక్షము ఇద్దరు కూడా మీరు ఆ సీట్ని అలంకరించుంటే ఈ చరిత్రలో ఒక మంచి దినముగా ఉండేటువంటిది. కానీ ఈరోజు వారు చరిత్రహీనులైనారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాం. కళ్యాణ్ గారు. నమస్కారం అధ్యక్ష. శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా మీరు ఎన్నుకోబడినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ అవకాశం మీకు కల్పించినందుకు జగనన్నకు మా అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. మీరు శాసన మండలి సభ్యులుగా మీ బాధ్యతలను ఎంతో సక్రమంగా ఎంతో హోందాగా నిర్వర్తించారు. ఎన్నో ప్రజా సమస్యల్ని సభ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా అవి పరిష్కారం కావాలని ఎంతగానో తపన పడ్డారు. అదేవిధంగా ఈ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా కూడా మీ బాధ్యతలను విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆ సభకు గౌరవాన్ని తెచ్చేట్టుగా రేపొద్దున మీరు నిర్వహించాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే అధికార పక్షం వాకౌట్ చేయడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇలాంటి శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లాంటి పదవులు వ్యక్తులు అలంకరించేటప్పుడు అందరూ వెళ్ళి గౌరవంగా ఆ సీట్లో కూర్చోబెట్టడం అనేది మన సాంప్రదాయాలు పాటించకపోవడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను అధ్యక్ష. మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, మరింత ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. మీరు ఈరోజు డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకోవడం అనేది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషం అధ్యక్ష. అలాగే మీరు ఒక శాసన మండలి సభ్యులుగా ప్రజల పక్షాన నిలబడి మీరు చాలా వరకు పోరాటం చేసి ప్రజలకు న్యాయంగా ముందుకెళ్లారు అధ్యక్ష. అలాంటి మిమ్మల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ చైర్మన్గా నియమించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. మీరు ఈ సభలో చూశారు, మీరు ఎప్పుడైతే మీరు కూడా మాకు మీ ప్రజల సమస్య మాట్లాడేటప్పుడు మాకు టైం ఇవ్వాలని చాలా సందర్భాల్లో మీరు అడిగారు. అదేవిధంగా ఈరోజు అందరికీ ప్రజల సమస్యలు మాట్లాడేటప్పుడు టైం ఇచ్చే అవకాశం మీకు వచ్చింది. ఖచ్చితంగా మీరు ఈ డిప్యూటీ చైర్మన్ బాధ్యతలు మంచిగా నిర్వర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మేము మొన్న 3 రోజుల నుంచి కూడా డిఎస్సి మీద మాట్లాడడం జరుగుతుంది. దాని మీద చర్చకి రమ్మని ప్రభుత్వాన్ని కోరడం. అయితే ఈరోజు కూడా డిఎస్సి మీద చర్చకి రావాలని ప్రభుత్వాన్ని కోరితే ఈరోజు వాళ్ళు చర్చకి రాకోకుండా ఏదైతే మేము ఇక్కడ కోరిన దానికి వాళ్ళు మా మీద చర్యలు తీసుకోవాలని ఈ చైర్ గురించి మాట్లాడారో, కానీ ఈరోజు వాళ్ళు ఏదైతే రూల్ మాట్లాడారో
ఈరోజు వాళ్ళే ఆ రూల్స్ బ్రేక్ చేశారు అధ్యక్ష. నిజంగా ఇది చాలా దుర్మార్గం అధ్యక్ష. ఎందుకంటే ఇంత మంచి డిప్యూటీ చైర్మన్ పదవిని అన్ని పార్టీలు కూడా బాధ్యతగా తీసుకొని ముందుకెళ్ళాలి అధ్యక్ష. కాకపోతే ఈరోజు వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళడం నిజంగా చరిత్రహీనులుగానే నిలిచిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అధ్యక్ష. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మీరు డిప్యూటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అయితే 2 విషయాలు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మీరు ఆ చైర్ ఆసీనులైనప్పుడు స్వపక్షం వాళ్ళు అటుపక్క నుంచి, మా సభ్యులు ఇటుపక్క నుంచి వస్తారని నేను అనుకున్నాను అధ్యక్ష. దురదృష్టమైన విషయం అధ్యక్ష వాళ్ళు ఈరోజు లేకపోవటం. అలాగే మరొక విషయం అధ్యక్ష, ఎప్పుడు కూడా మాలో ఒక సభ్యుడిగా మీరు గట్టిగా ప్రశ్నించేవారు అధ్యక్ష. ఏ విషయంలోనైనా మీరు చాలా గట్టిగా మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు ఆ గొంతుగా మా మధ్య మోకపోయింది, దానికి కొంచెం బాధగానే ఉంది. అయితే మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. శివరామరెడ్డి గారు. అధ్యక్ష, మీరు ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తూ, సభ హుందాతనాన్ని తప్పకుండా మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఇంత ఎంగేజ్లో మీరు ఉపసభాపతి అయినందుకు గర్విస్తూ, సభా సంప్రదాయాలను అధికార పార్టీ విస్మరించడం చాలా బాధాకరమైన విషయం. మీరు పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యలు చెప్పేటప్పుడు ప్రతి వారికి అవకాశం ఎక్కువ ఇవ్వాలని కోరుతూ, మీరు ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు నా ధన్యవాదాలు దాన్ని తెలియజేస్తున్నా. పైకంటే ఇంకా రాజ్యసభ రమేష్ ధన్యవాదాలు అధ్యక్ష. రమేష్ నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ ఒక విషయం చెప్పాలనుకున్నా అధ్యక్ష. మీ రాజకీయ ప్రస్థానం ఒక వెన్నుపోటు పార్టీ నుంచి మొదలైంది. మొదలైన తర్వాత ఆ వెన్నుపోటు పార్టీలో మీరు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు. దాంతోపాటు ఎన్టీఆర్ విగ్రహాల దగ్గర నుంచి ఎన్నో మంచి పనులు చేసినా కూడా ఈరోజు గుర్తించకపోగా మీరు ఒక వైస్ చైర్మన్గా ఆ చైర్లో కూర్చునేటప్పుడు కనీస బాధ్యత కూడా వ్యవహరించుకోకుండా వెన్నుపోటు పార్టీ మీకు కూడా ఎంతో వెన్నుపోటు పొడిచిందో తెలిసిందే అధ్యక్ష. కానీ మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో మీకు ఈరోజు ఈ పదవి ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి మీరు మాకందరికీ సరైన సమయం ఇవ్వాలని కోరుతూ, దాంతోపాటు వెన్నుపోటు పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఎన్నో రూల్స్ సంబంధించిన బుక్స్ అన్నీ తెచ్చి మీ ప్రమాణ స్వీకారం సంబంధించిన 10 నిమిషాల ముందే చూపించారు అధ్యక్ష. కానీ మిమ్మల్ని ఆ చైర్లో కూర్చున్న సమయంలో హుందాగా రావాల్సిన వాళ్ళు ఈరోజు వాకౌట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా దురదృష్టం అధ్యక్ష. కాబట్టి మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి చేస్తున్నాను అధ్యక్ష. విక్రాంత్ గారు. ఆనరబుల్ చైర్మన్ గారు, ఈరోజు మీరు ఏకగ్రీవంగా డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైన సందర్భంలో మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. విలువలు పాటిస్తూ సిద్ధాంతాలకు కట్టుబడి మీరు చేసినటువంటి ఈ రాజకీయ ప్రయాణంలో మిమ్మల్ని గుర్తించి డిప్యూటీ చైర్మన్ పోస్ట్కి అర్హులుగా భావించి మిమ్మల్ని ప్రపోజ్ చేసి
తద్వారా మా అందరి ఆదరాభిమానాలతో మీకు ఈ అవకాశం రావడం అన్నది నిజంగా మీకు ఎంపిక చేసినటువంటి మీ అర్హతలు, ప్రజా సమస్యల పట్ల మీకు మరి మైక్రో లెవెల్లో ఉన్నటువంటి అవగాహన కానీ, అలాగే పొలిటికల్గా మీకున్నటువంటి మీరు రిప్రజెంట్ చేసేటటువంటి పార్టీలో మీకున్నటువంటి లాయల్టీ కానీ, అటువంటి సందర్భంలోన ఇవన్నీ అర్హతలుగా పరిగణించి మీకు మరి గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేయడం, ఆ సందర్భంగా మరి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా మీ తాలూకా ప్రస్థానాన్ని ఈ స్థాయికి తీసుకెళ్లిన సందర్భంగా మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. మీకు ఏదైతే ఈ శాసన మండలిలో ఉన్నటువంటి కాలంలోన బ్యాలెన్స్ పీరియడ్ ఉందో దాంట్లో మరింత విజయవంతమైనటువంటి కెరీర్ని ముందుకు తీసుకెళ్తూ మీరు మరిన్ని ఉన్నతమైన స్థానాలకు వెళ్తారని భావిస్తున్నాను. చివరిగా ఏంటంటే అందరిలా నేను మాట్లాడను కానీ ఒకే మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆ సంతోషాన్ని మనం అందరం పంచుకుంటున్న సందర్భంలోన ఒక ఆనందపడాలా, లేకపోతే ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి మళ్ళీ డిప్యూటీ చైర్మన్ సీట్లో కూర్చున్నందుకు చూడలేని తనంతో, ఓర్వలేని తనంతో పాలకపక్షం విధుల నుంచి గైర్హాజరై బయటకు వెళ్ళిపోయినందుకు బాధపడాలని నాకు అర్థం అవ్వట్లేదు. కానీ విధుల నుంచి మరి పాలకపక్షమైనటువంటి వారు మరి బయటకు వెళ్ళిపోవడం అన్నది చాలా బాధాకరం. ఇప్పటికైనా వారి తాలూకా వైఖరిని మార్చుకుని కనీసం మిమ్మల్ని అభినందించడానికి, అంటే కూర్చోబెట్టడానికి వాళ్ళకి మనసు రాలేదు, కనీసం మీ తాలూకా ఎన్నికని వారు దీన్ని ధృవీకరించి మీ తాలూకా విషయాల్ని కొన్ని మాట్లాడే అవకాశం ఉంటే మాత్రం ఎవరైనా వస్తే బాగుంటుంది. ఎందుకంటే బాధ్యత గల మంత్రులు పరిగెట్టి పారిపోయారు, అలాగే సభ్యులు లేరు. ఏది ఏమైనప్పుడు కూడా శాసన సభలోన ఏదైతే వాళ్ళకి ప్రతిఘటన లేకుండా అప్రతిహతంగా పరిపాలన చేస్తున్నారో, కనీసం ప్రజా సమస్యల పట్ల శాసన మండలిలో ప్రస్తావించే అవకాశం ఉన్నప్పుడు అటువంటి అవకాశంలోన మరి పాల్పంచుకునే విజ్ఞత కానీ మరి గౌరవం కానీ వారికి లేదు. ఏదేమైనప్పుడు కూడా మీరు ఒక విజ్ఞులుగా ఆ స్థాయిలో కూర్చున్నప్పుడు అందరికీ సరైన అవకాశం ఇచ్చి ప్రజా సమస్యల మీద, ప్రజా విషయాల మీద మాట్లాడే అవకాశం ఇస్తారని మీకు హృదయపూర్వకం కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు అధ్యక్ష. మండలి ఉపాధి అధ్యక్షులుగా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మీరు అక్కడ కూర్చోవడం చాలా సంతోషంగా అధ్యక్ష. మీకు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీరు ఎంత చిరునవ్వుతో సభలో హుందాగా ఉంటారో, ప్రజా సమస్యలు వచ్చినప్పుడు నేను గమనించిన విషయం ఏంటంటే మరి పులిలాగా రెచ్చిపోతారు, పులిలాగా రెచ్చిపోయి మీద పడుతుంటారు. చాలా నిజంగా ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో అది ప్రథమం. నవ్వు ఉండాలా, రెచ్చిపోవటం ఉండాలా, అది మీలో చూశాను అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా మరి ఇక్కడ చిన్న లోటు ఏంటంటే ఎంతోమంది నాయకులు ఆ చైర్ అనేది అందరికీ సంబంధించింది. అక్కడ కూర్చున్న తర్వాత ఏ పార్టీ ఇది లేదు. కానీ అంత అనుభవం కలిగిన మరి మంత్రులు, ఎన్నోసార్లు ఎమ్మెల్యే అయిన వారు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఈ సభలో లేకపోవడం అనేది విచారించాల్సిన విషయం. ఏదేమైనా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మీరు ఆ స్థానాన్ని అధిరోహించటం, అదేవిధంగా చాలా చిన్న వయసులో ఉన్నారు మీరు, ఇట్లాంటి ఇంకా ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి మీరు ఈ సభలో అన్ని పక్షాలకు కూడా మరి ప్రజా సమస్యల విషయంలో మీరు సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ అందరూ మెప్పున పొందాలని నేను
మనసావాచ కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్.